నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో గత 2 రోజులుగా వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. హైడ్రా కూల్చివేతలను అడ్డుకోవటం, ప్రజల తరపున ఉంటామని చెప్పడం వంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. పార్టీలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు ఎందుకు మారటం లేదు? ఇదంతా కేసీఆర్ ప్లాన్లో భాగమేనా? దానం మహిపాల్ యూటర్న్ తీసుకున్నారా? అసలేం జరుగుతోంది? హైడ్రా హైదరాబాద్ నగరంలో రోప్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో భాగంగానే చింతల్ బస్తీలో జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్ అధికారులు ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడకు చేరుకొని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బతకడానికి వచ్చిన వాళ్లపై దౌర్జన్యం చేస్తారా? నా పర్మిషన్ లేకుండా ఎలా కూల్చివేస్తారు? ఆపకుంటే ధర్నా చేస్తానని, హల్చల్ చేస్తానని బెదిరించారు. ఆ తర్వాత రోజు కూడా అదే స్వరం వినిపించారు. అధికారులపై విరుచుకుపడ్డారు. ఓల్డ్ సిటీలో ఆక్రమణలున్నాయని, మొదట వాటిని కూల్చాలని డిమాండ్ చేశారు. అధికారులకు అజమాయిషీ లేకుండా పోయిందంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అలానే వ్యవహరిస్తే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందన్నారు. అధికారులు చేసే పనుల వల్ల మేం జనాల్లో తిరగలేకపోతున్నామన్నారు. నేను హైదరాబాద్ వాడినే, ఇక్కడ అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోనంటూ హెచ్చరించారు. ఇక ఇదిలా ఉండగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీరును స్థానిక కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. అందరినీ కలుపుకొని వెళ్లటం లేదని, ఐడీఏ బొల్లారంలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలనే తిట్టారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే తన క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కూడా పెట్టలేదని కాటా వర్గం ఆరోపించింది. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని చెబుతున్నారు. మహిపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ మరో వర్గం ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో క్యాంప్ ఆఫీస్కు తరలి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా తన క్యాంప్ ఆఫీస్లో ఇంకా కేసీఆర్ ఫోటో ఉండటమే ఇందుకు నిదర్శనం. సీఎం ఫోటో పెట్టడం ఇష్టం లేకపోతే పార్టీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తే ఇక్కడ దానం నాగేందర్ది డిఫరెంట్ పొలిటికల్ స్ట్రాటజీ. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోవటం ఆయన నైజం. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగేందర్ ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కారెక్కేశారు. అక్కడ 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఓడిపోగానే కారు దిగి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి వెనుక దానం స్వీయ తప్పిదాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే దానం తీరు ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ ఎపిసోడ్లోనూ ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా వ్యాఖ్యలు చేయటం, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను సమర్థించేలా కామెంట్స్ చేయడంతో ఎమ్మెల్యే వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. మరోవైపు మహిపాల్ రెడ్డి తీరు కూడా ఇదే విధంగా ఉంది. పార్టీ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో, గులాబీ కుర్చీలను అలాగే ఉంచుతున్నారు. వాటిని ఉంచవద్దని కాంగ్రెస్ కార్యకర్తలు అంటే నా ఇష్టం అంటూ రెచ్చిపోతున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వెనుక కేసీఆర్ ఉన్నారని టాక్ అయితే వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో అపర చాణక్యుడనే పేరుంది. గతంలో ఈటెలను తీసుకుంటే బీజేపీలోకి వెళ్లిన తర్వాత కొద్ది రోజులు గులాబీ పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేసినా ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం దానం మహిపాల్ వ్యవహారం చూస్తే ఇలా ఉంది. కాంగ్రెస్లో చేరిన మొదట్లో కాస్త బీఆర్ఎస్ పైన విమర్శలు చేశారు. ఇప్పుడు మాత్రం ఛాన్స్ దొరికితే చాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన తలసాని శ్రీనివాస్ రూల్స్కి ఎవ్వరూ అతీతులు కారు అని చెబుతుంటే దానం సైతం ఎమ్మెల్యే పదవి పోయినా సరే ప్రజలతో కూర్చొని ధర్నా చేస్తాను అన్నారు. అంటే వీళ్ళు ఎమ్మెల్యే పదవిని లెక్క చేయటం లేదా? పదవి పైన పర్వాలేదనుకుంటున్నారా? లేదంటే ఎలా మా పైన అనర్హత వేటు పడుతుంది కాబట్టి ఈలోపు ఇలాగే హల్చల్ చేస్తూ ప్రజల ఫోకస్ను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారా? లేదా కేసీఆర్ వీళ్లను కాంగ్రెస్లోకి పంపించి ఇలా చేయిస్తున్నారా? కాంగ్రెస్ మీద వ్యతిరేకత రావాలని చూస్తున్నారా? లేదా బీఆర్ఎస్ పై సానుభూతి రావాలని చూస్తున్నారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.